ప్రపంచానికి నీ దేవుడైన నా దేవుడైనటువంటి మనందరి దేవుడు ఒక్కడే అని చెప్పాలి. కానీ నీ దేవుడు వేరు, నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నా గొప్ప అని అంటే వాళ్లకు బుద్ధి లేదు. అలా మాట్లాడుతున్నటువంటి, అలా జవాబు చెప్పినటువంటి వాళ్ళకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాళ్ళ బుద్ధి గడ్డి తిన్నది. సరే, ఆయనని ఖండిస్తున్నటువంటి వీళ్ళకైనా కొంచెం బుద్ధి ఉండాలనక్కర్లేదా? ఆయన ఏదో తప్పు చెప్పాడు అని చెప్పేసి, వాళ్ళ దేవుడిని గొప్ప చేసి వచ్చాడు అని చెప్పేసి ఖండించడానికి అని చెప్పేసి వీడియో చేసావు, బాగానే ఉంది. నువ్వు కనీసం నువ్వైనా కరెక్ట్ చెప్పొద్దు. దేవుడు ఎవరో ఆయన గడ్డి తినే, ఆయన పచ్చి గడ్డి తింటే నువ్వు ఎండు గడ్డి తింటావుగా. అక్షయుడు, అదృశ్యుడు, ఒకే ఒక్కడు ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులను కులం, మతం, దేశం, ప్రాంతం అనేటటువంటి భేదం ఏమీ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరినీ నిర్మించిన ఏకైక ఒకే ఒక్క దేవుడైనటువంటి దేవునికి ఆయన కుమారుడు, ఆయన సేవకుడు, ఆయన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని జాగ్రత్తగా ఆయన రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథం ఓపెన్ చేసి జాగ్రత్తగా చూసుకొని అలా ఉన్నవో లేవో అని చెక్ చేసుకొని వాటి ప్రకారంగా విశ్వసించి నీతిని పొంది ఆ దేవుడున్నటువంటి మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పెరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం ఈరోజు కొన్ని విషయాలు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పాఠం అర్థం కావాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, మనం చదువుకునేటటువంటి కాలంలో చదువుతున్నటువంటి ప్రతి వ్యక్తి స్కూల్కు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాస్టర్ను, ప్రిన్సిపాల్ను బాగా పొగిడామనుకోండి, నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నువ్వు గ్రేటు అనేటటువంటి కోణంలో పొగుడుతూ కొనియాడుతూ హెడ్ మాస్టర్ని కానీ మన క్లాస్ టీచర్ని కానీ బాగా పొగుడుతున్నావు అనుకోండి, నువ్వు గ్రేట్, నువ్వు గ్రేట్, నువ్వు గ్రేట్, నువ్వు గ్రేట్ అని చెప్పేసి పాస్ అవుతామా? అవ్వం కదా. రెండోది, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏదో రోగం వచ్చింది, ఆ రోగంతో మనం హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ని బాగా పొగుడుకుంటూ, నిన్ను మించిన వాడే లేడు, నువ్వు గ్రేట్, అసలు నువ్వు మామూలు డాక్టర్ని కాదు అని చెప్పేసి చాలా పొగుడుతున్నాం అనుకోండి, పొగిడినంత మాత్రాన మన రోగం పోతుందా? ఏం చేయాలి? కాలేజీలోనైనా, డాక్టర్ దగ్గర, హాస్పిటల్లోనైనా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, మన రోగం తగ్గాలంటే డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, డాక్టర్ చెప్పినటువంటి మాటల్ని విలువివ్వాలి. ఆ మాటల ప్రకారంగా మనం ప్రవర్తించాలి, లేదంటే ఆ మాటల ప్రకారంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన రోగం పోతుంది. అదే విధముగా టీచర్లు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి పాఠాలు విని జాగ్రత్తగా చదువుకొని అర్థం చేసుకొని చెప్పబడిన లెసన్స్, చెప్పబడినటువంటి మాటలు మన జీవితంలో ఉపయోగపడాలి అని అంటే, ఆ మాటలు చెప్పినటువంటి మాటలకు విలువిచ్చి ఏం చెప్పాడో ఆ సబ్జెక్టు పైన కాన్సన్ట్రేషన్ పెట్టి అర్థం చేసుకొని ఫాలో అయ్యి రాస్తే ఎగ్జామ్ పాస్ అవుతాం తప్పించి టీచర్ని పొగిడినంత మాత్రాన మనకు లాభం లేదు, డాక్టర్ని పొగిడినంత మాత్రాన మనకు ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విషయం మీ ముందు ఎందుకు ఉంచాను అని అంటే, ఈరోజు క్రైస్తవ్యం గురించి, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం గురించి ఆలోచిస్తే, క్రైస్తవులు మాత్రమే కాదు కానీ క్రైస్తవుల్ని రాంగ్ రూట్లో నడిపించటంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళు సేవకులు, బోధకులు, పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్ల పేరిట తిరుగుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళు క్రైస్తవ్యాన్ని పాడు చేయటం మాత్రమే కాకుండా అందరినీ కట్టగట్టి కనీసం పొర్రపాటున కూడా వాళ్ళ చేతిలో నుంచి జారిపోకుండా, దూరం వెళ్లకుండా, పొర్రపాటున కూడా వాక్యం బైబిల్ని నేర్చుకుంటాడేమో నేర్చుకోనివ్వకుండా వాళ్ళ దగ్గరనే అంటి పెట్టుకొని భద్రపరుచుకొని, ఖచ్చితంగా బిడ్డ నేను వెళుతున్న నరకానికే నిన్ను తోడుకొని పోవాలి అని కంకణం కట్టుకొని పని చేస్తున్నటువంటి వారే నేటి కాలంలో ఉన్నటువంటి బోధకులు, సేవకులు, పాస్టర్లు అని చెప్పాలి. వీళ్ళందరూ చేసేటటువంటి పని ఇలాంటిదే అనమాట. ఏం చేస్తున్నారు అని అంటే, యేసుక్రీస్తును ఘోరంగా అవమానపరుస్తున్నారు, యేసుక్రీస్తును హేళన చేస్తున్నారు, యేసుక్రీస్తును ఎద్దేవా చేస్తున్నారు, యేసుక్రీస్తును ఆయన యొక్క మాటలను కనీసం కూడా విలువ ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు మాటలకు, యేసుక్రీస్తు ప్రభుల వారి బోధకు అసలు విలువే లేదండి క్రైస్తవ్యంలో, ప్రస్తుత సమాజంలో.
బాధాకరమైన విషయం ఏంటంటే సమాజంలో ఈ యేసుక్రీస్తును అవమానపరుస్తున్న వాళ్ళే గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప బోధకులు, పేరుగాంచిన సేవకులు, పేరు పొందినటువంటి పాస్టర్లు వీళ్ళే, బాగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి పాస్టర్లు వీళ్ళే. మా సేవ చాలా గొప్పది అని సమాజంలో గొప్ప గొప్ప పాస్టర్లు అని కొనియాడబడుతున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. ఎవరు వీళ్ళు అనంటే యేసుక్రీస్తును హేళన చేస్తూ యేసుక్రీస్తు బోధకు ఏమాత్రం విలువ ఇవ్వనటువంటి వారు, యేసుక్రీస్తు బోధకు అస్సలు విలువే ఇవ్వనటువంటి వారు, ఇస్తలేరు, విలువ ఇస్తలేరు. యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట, యేసుక్రీస్తు బోధించినటువంటి బోధకు ఏమాత్రం జీరో కనీసం 1% కూడా వీళ్ళు విలువ ఇవ్వట్లేరు అని నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మిమ్మల్ని అడుగుతాను ఒకసారి, మీట్లో ఉన్నటువంటి నా సహోదరులు కూడా నా ప్రశ్నకు కొంచెం సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి మీరు. యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చారు అనేది మనందరికీ తెలిసినటువంటి సత్యం, వాస్తవం. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఈ లోకానికి పంపించింది ఎవరు? ఈ క్వశ్చన్ కి సమాధానం మీరు చెప్పాలి విశ్వాసులుగా. తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తును అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తనంతట తానుగా ఈ లోకానికి రాలేదు కదా. తనంతట తానుగా వచ్చాడా, లేకపోతే ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు పంపించాడా, ఆ తండ్రి అయిన దేవుడు పంపించాడా, లేకపోతే ఆయనంతటా ఆయనే వచ్చాడా? దేవుడు పంపించాడు. సింపుల్ గా మనం చెప్పాలి అని అంటే దేవుడు పంపించాడు కదా. నేను మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అని అంటే, యేసుక్రీస్తు వెనకాల దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించింది దేవుడు. ఆ దేవుడు ఎవరు అని అంటే, నీకు నాకు మనకు ఈ ప్రపంచానికి, విశ్వానికి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే కాదు ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడే ఆయన. ఒకసారి ఆ మాట నేను చూపించాలి అని అనుకుంటున్నాను. మనందరికి బాగా తెలిసినటువంటి మాట, యోహాను సువార్త 20:17. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు 3వ దినాన తిరిగి లేపాడు. దేవుడే 3వ దినాన తిరిగి లేపాడు. అలా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఏం చెప్పాడు అని అంటే, సమాధి దగ్గరికి మొట్టమొదట వచ్చినటువంటి స్త్రీ మగ్దలేని మరియ గారితో ఏం చెప్తున్నాడు అని అంటే 17వ వచనంలో, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఏమని చెప్తున్నాడు అంటే, నా దేవుడు మీ దేవుడు, ఆయన దగ్గరికి నేను ఎక్కిపోవచ్చున్నాను, మీ దేవుడే నా దేవుడు, నా దేవుడే మీ దేవుడు, నా తండ్రే మీ తండ్రి, మీ తండ్రే నా తండ్రి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇంకొక మాట ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలులు పలికారు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఇది బైబిల్లో 17 నుంచి 19 వచనాలు కలిసి ఉంటాయి కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి చదువుతాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఎవరి మనోనేత్రములు అంటే వాస్తవాన్ని గ్రహించిన వారి మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన అంటే దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నేను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క అంటే దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, దేవుడు ఇక్కడ ఆయన అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి అనే మాట రాయబడింది ఇక్కడ. చాలా జాగ్రత్తగా. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. అంటే అబ్రహాము దేవుడు అంటే అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు దేవుడు అంటే ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు దేవుడు అంటే యాకోబు యొక్క దేవుడు. అలాగే కొత్త నిబంధనలు ఏమని పిలువబడుతున్నాడు అని అంటే, యేసుక్రీస్తు యొక్క దేవుడుగా పిలువబడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క దేవుడుగా పిలువబడుతున్నాడు కొత్త నిబంధనలో అనే వాస్తవం మనకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు బోధ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు అంటే ఆయన పంపించింది దేవుడు అనేటువంటి వాస్తవం మనకు తెలుసు. రెండో క్వశ్చన్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఏం చేశారు? అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకకు అసలు సిసలైనటువంటి పరమార్థం, ఒక పర్పస్, ప్రధానమైనటువంటి విషయాల కొరకు ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు రాకడకు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి దాంట్లో
అత్యంత ప్రధానమైనటువంటిది అని చెప్పొచ్చు. ఈ విషయం ఏంటి అంటే, మనుషులందరూ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచిపోయారు గనుక ఆ దేవుణ్ణి ప్రకటించటానికి, ఆ దేవుణ్ణి పరిచయం చేయటానికి, ఆ దేవుడు ఉన్నాడు అని చూపించటానికి, ఆ దేవుని వైపు త్రిప్పటానికి, ఆ దేవుని యొద్దకు మనలను తీసుకొని వెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది వాస్తవం. దాని కొరకు నేను ఒక వచనం చూపిస్తాను మీకు. పేతురు పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం పిల్లరా. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు, అంటే మన కొరకే, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. అంటే యేసుక్రీస్తు భూలోకానికి రావటానికి, లేదా దేవుడు భూలోకానికి యేసుక్రీస్తును పంపటానికి గల ప్రధానమైనటువంటి కారణం మనల్ని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళటానికి. అందుకోసమే అన్నాడు ఆయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా ఎక్కడికి పోలేడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనందరికి ఇది బాగా తెలుసు కదా. యేసు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరా తండ్రి? యేసుక్రీస్తు ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళాలట. ఆ తండ్రి ఎవరు అని అంటే, ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ తండ్రి ఎవరో చెప్తున్నాడు. 8వ అధ్యాయము 6వ వచనం ప్రియులారా, మనందరికి బాగా తెలిసినటువంటి వచనమే. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు మనకు దేవుడు? ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి అనేటటువంటి వాస్తవం ఇక్కడ మనకు తెలియబడుతుంది. సో తండ్రి ఎవరు? తండ్రి యొద్దకు యేసుక్రీస్తు ద్వారానే తండ్రి యొద్దకు చేరుకోగలం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి కారణం, ఈ లోకానికి ఆయన రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, మనుషులకు దేవుణ్ణి పరిచయం చేయటానికి, దేవుని గురించి ఆయన ప్రచారం చేశాడు. దేవుడు ఎవరో తెలియచేసి మనలందరినీ దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళేటటువంటి పనిలో ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభులు అని ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించినటువంటి బోధనలో మనం ఆలోచన చేస్తే, అడుగడుగున నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, మాటకు ముందు మాటకు వెనకాల తండ్రి తండ్రి అని చెప్పుకుంటూ దేవుని గురించి పరిచయం చేయడం ఆయన బోధనలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆయన, నేను మాత్రమే ఇక్కడ ఉన్నది, నా వెనకాల ఎవరు లేరు అని పొరపాటున మీరు అనుకుంటారేమో అనేటటువంటి ఆలోచన కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగి కొన్ని సందర్భాలలో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నా తండ్రి ఇద్దరు ఉన్నాము అని చెప్పాడు. యోహాను సువార్త 8:16 వచనం చూసినట్లయితే, 8వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే ఏమంటాడంటే, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీరు మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా అంటున్నాడు. ఇద్దరు మనుషులు సాక్ష్యం ఇస్తే అది రైట్ అని ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి మేము కూడా ఇద్దరం నా తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన బోధలో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, నా తండ్రి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన బోధ గురించి పరిచయం చేస్తున్నటువంటి ఈ యోహాను గారే పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి బోధను పరిచయం చేస్తూ ఏమని చెప్పాడు అంటే, చూద్దాం మనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో 2వ మాట చూద్దాం. యేసు మొదటి నుంచే 22వ వచనం పూర్తిగానే చదువుదాం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బద్ధికుడు అన్నాడు మొదటి మాట. అంటే యేసు ఎవరు అంటే క్రీస్తు. యేసును ఎవరు ఒప్పుకోవాలి అంటే క్రీస్తుని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే వాడు అబద్ధికుడు. ఇది మొదటి మాట. అయితే రెండో మాట ఏంటి అంటే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోవాలి. ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధులు అంటే ఎవరట? ఓన్లీ తండ్రే ఉన్నాడు, కుమారుడు లేడు. కుమారుడు గురించి పట్టించుకోకుండా, కుమారుడి గురించి ప్రచారం చేయకుండా, కుమారుడి గురించి పరిచయమే చేయకుండా, కుమారుడిని పక్కన పెట్టేసి ఓన్లీ తండ్రి 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 అని దేవుడి గురించి మాత్రమే మాట్లాడితే, అలా మాట్లాడే వాళ్ళు కూడా క్రీస్తు విరోధులే. అలాగే తండ్రిని పక్కన పెట్టేసి తండ్రి గురించి పట్టించుకోకుండా కంప్లీట్ గా యేసుక్రీస్తే మొత్తం యేసుక్రీస్తే అన్ని యేసుక్రీస్తే అని కంప్లీట్ గా యేసుక్రీస్తు గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ముందుకు సాగితే వీడు కూడా క్రీస్తు విరోధే. ఇలాంటి వాళ్ళు కూడా క్రీస్తు విరోధులే అనేటటువంటి వాస్తవం మనం గ్రహించాలి ఈరోజు.
ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, యేసుక్రీస్తుకు ప్రియ శిష్యుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. యోహాను గారు తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడు ఒప్పుకోవాలి, ఇద్దరు ఉన్నారు అని ఒప్పుకోవాలట. అలా ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి అట. ఇదే యోహాను గారు రాసినటువంటి 2వ పత్రికలో మరొక మాట చూపిస్తాను. 2వ పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. బాగా వినాలి మాట, చాలా ఉత్తమమైనటువంటి మాట. ఈ ప్రపంచంలో ఎవడైతే క్రీస్తు బోధను దాటి ముందుకెళ్తాడో వాడు ఎవరిని ఒప్పుకోడట, ఎవరిని అంగీకరించడట, ఎవరిని ఒప్పుకోడట? క్రీస్తు బోధయందు నిలిచి ఉండకుండా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపడట. అంగీకరింపని వాడు, దేవుణ్ణి అంటే తండ్రిని అంగీకరింపడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో 95% కాదు 99% అని చెప్పినా తప్పులేదు. అందరూ ఇలాంటి వాళ్ళే. అందరూ క్రీస్తును విలువివ్వకుండా, క్రీస్తును అవమానపరుస్తూ, క్రీస్తు బోధను దాటి ముందుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళే నేడు క్రైస్తవ సమాజాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు అని చెప్పొచ్చు. క్రైస్తవ సమాజానికి పెద్దలుగా, క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద సేవకులుగా, వేల మంది లక్షల మంది ఫాలోవర్స్ కలిగినటువంటి వాళ్ళుగా చలామణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరనంటే యేసుక్రీస్తును అవమానపరుస్తూ, యేసుక్రీస్తు బోధను దాటేసి ముందుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరిని ఒప్పుకోరు? తండ్రిని అస్సలు ఒప్పుకోరట. తండ్రిని ఒప్పుకొనని వీళ్ళు క్రీస్తు బోధ నుంచి తొలగి క్రీస్తు బోధను దాటేశారు. మరి ఒకవేళ క్రీస్తు బోధలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారు? ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 9వ వచనంలో, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. తండ్రి ఉన్నాడు అని అంగీకరించాలి, కుమారుడు ఉన్నాడు అని అంగీకరించాలి. తండ్రి ఎవరు అని అంటే దేవుడు, కుమారుడు ఎవరు అని అంటే క్రీస్తు అని ప్రజెంట్ చేయాలి. ఇది క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధ యందు నిలిచి ఉన్నటువంటి వాడు తండ్రిని ఒప్పుకుంటాడు, కుమారుణ్ణి ఒప్పుకుంటాడు. తండ్రిని చూపిస్తాడు, క్రీస్తును విలువిచ్చేవాడు, క్రీస్తు బోధను విలువిచ్చేటటువంటి వాడు, క్రీస్తు యందు నిలబడినటువంటి వాడు, క్రీస్తు బోధన నడియాడుతున్నటువంటి వాడు. ఈ ప్రపంచంలో దేవుడెవరు అనే ప్రశ్న వేసినప్పుడు ఏం చెప్తాం మనం? క్రీస్తు ఏ దేవుణ్ణైతే పరిచయం చేశాడో, యేసు క్రీస్తును ఏ దేవుడైతే భూలోకానికి పంపించాడో, ఏ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రచారం చేశాడో ఆ దేవుడున్నాడు అని తెలియజేస్తాం. క్రీస్తు బోధలో ఉన్నవాడు, క్రీస్తు బోధను దాటి ముందునకు పోయినటువంటి వ్యక్తి, తండ్రిని అంగీకరింపని వ్యక్తి, దేవుణ్ణి అంగీకరించని వ్యక్తి, కరెక్ట్ గా చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా క్రీస్తు బోధను దాటి ముందునకు సాగినటువంటి ప్రతివాడు కూడా క్రీస్తు విరోధి అనేటటువంటి విషయం నేను చెప్పుటలేదు, బైబిల్ చెప్పినటువంటి విషయం. వీళ్ళరా బైబిల్ బోధిస్తున్నటువంటి వాస్తవం. కాబట్టి దయచేసి మనమందరము క్రీస్తు బోధకు విలువ ఇవ్వాల్సినటువంటి వారం, క్రీస్తు బోధను విలువ ఇవ్వాలి మనం. ఇప్పుడు తండ్రిని అంగీకరింపక క్రీస్తు బోధను దాటి ముందుకు సాగినటువంటి క్రీస్తు విరోధులను మీకు చూపిస్తాను. గారు నాకు గొప్ప, మీ మమ్మీ మీకు గొప్ప, మా మమ్మీ మాకు గొప్ప. నేను నమ్మనంత మాత్రం నేను దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు. నువ్వు నన్ను ప్రేమించి నాకు ఘనతనిచ్చావు కనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగే నలుగురితో కలిసిపోవడానికి, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళని ప్రీతిపరచడానికి. కొంతమంది ఉంటారండి, మనుషులు సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళు పొగుడుతారు, వాళ్ళ దేవుడికి జేజేలు కొడతారు. మీకు అర్థమైందా? ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు కనపరిచావు కనుక నిన్ను ప్రేమించి మీ దేవుడు కనపరుస్తా అని వాళ్ళ దేవుడు జేజేలు కొట్టుకున్నారు. ఎందుకంటే క్రైస్తవుడు అసలు నువ్వు నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా? జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి, జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడివేనా? నీ ప్రత్యేకత ఏది? బబులోనులో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్ని చల్లారిపోవడానికి, సింహాలలో మూయబడడానికి, వాళ్ళు ఆ దేశంలో వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి గల కారణం ప్రత్యేకించబడిన వారి ఆ ప్రత్యేకతను కాచుకున్నారు. దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు? ఒక సేవకునిగా దేవుడి వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పేది కూడా ఏంటంటే, 1,000,000 మంది మధ్యలో నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వాడు అయితే 1,000,000 మంది మధ్యలో నేను ప్రత్యేకంగా నా దేవుడి పైకి లేవనెత్తుతాడు. లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరో అంటే వీళ్ళే చెప్తున్నారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు. మీకు అర్థమైందండి? లోకానికి ఒకే దేవుడు,
సృష్టికి ఒకే దేవుడు, ప్రపంచానికి ఒకే దేవుడు, సజీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు. యేసు నామమే తప్ప వేరొక నామమే లోకములో ఇవ్వబడలేదు. ఒకవేళ చావైనా, రేవైనా, కరువైనా, ఖడ్గమైన ఏది మన మీదకి వచ్చినా యేసు ఒక్కడే దేవుడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. యేసే సజీవుడు, యేసే మాట్లాడువాడు, యేసే సంచరించేవాడు, యేసే సజీవుడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు. నేను నమ్మిన నీతి, నేను నమ్మిన సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన నగ్న సత్యం, ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం యేసు ఒక్కడే. యేసు ఒక్కడే దేవుడు. మనం నమ్మిన నీతి. విన్నారు కదా? అర్థమైందా? అందరికి అర్థమైందా? వినపడిందా? ఏమిటి వినపడిందా? ఇప్పుడు వీళ్ళు ఏమనాలి? వీళ్ళని ఏమనాలి? మీకు ఎలా ఉందో తెలియదు కానీ నిమ్మకు నీరెత్తనట్టుగా ఏదో ఎవరు ఎటుపోతే నాకేంది, ఏది ఎట్లుంటే నాకేంది అని చెప్పేసి ఈరోజు బోధకుల్ని అవమానపరుస్తూ, బోధకుల్ని హేళన చేస్తూ ఉంటేనే రోషం పుట్టుకొచ్చేసి అనేక వీడియోలు మాట్లాడుతున్నారు నేటి కాలంలో. ఈరోజు యేసుక్రీస్తుని ఇంత ఘోరంగా అవమానపరుస్తుంటే, యేసుక్రీస్తు మాటలను ఏమాత్రం విలువివ్వకుండా ఈరోజు ఇప్పుడు యేసుక్రీస్తే దేవుడు అన్నంత మాత్రాన ఇలాంటి వాళ్లకు పరలోకం వస్తుందా? యేసుప్రభు అంగీకరిస్తాడా వీళ్ళని? ఇప్పుడు యేసుక్రీస్తుకు బోధ ఏంటి? యేసుక్రీస్తును విలువివ్వటం అంటే, యేసుక్రీస్తును గౌరవించటం అంటే, యేసుక్రీస్తును మహిమపరచటం అంటే, లేదంటే ఘనపరచటం అంటే ఏంటి దాని అర్థం? ఆయనను దేవుడు, 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 దేవుడు అంటూ ఆయనను పంపిన తండ్రిని, ఆయన దేవుణ్ణి మరిచిపోతే ఆయన సంతోషపడతాడా? యేసు తప్ప వేరొక దేవుడు లేడు ప్రపంచంలో. యేసే దేవుడు, యేసు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప, యేసు తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి మాట ఎంత బాధపడి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువులు. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. బైబిల్ అర్థమైతే, బైబిల్ హృదయానికి ఎక్కితే యేసు ప్రభు ఈ క్షణంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎంత బాధపడి ఉంటాడో అనేటటువంటి విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కంప్లీట్ గా అసలు ఆయన రాక యొక్క పరమార్థమే ప్రపంచం మరిచిన దేవుణ్ణి వెలుగులోనికి, ప్రపంచం మరిచిన దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టినప్పుడు సుమయోన్ అనేటటువంటి ఒక ప్రవక్త ఉంటారండి. ఆయన పసిబాలుడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నప్పుడు ఆయన్ని దేవాలయంలోనికి తీసుకెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి సుమయోన్ అనేటటువంటి ప్రవక్త మాట్లాడినటువంటి ఒక మాట మీకు చూపిస్తాను ఈ సందర్భంలో. ఒకసారి చూడండి. మత్తయి లూకాసు వార్త 2వ అధ్యాయము 29, 32, 29 నుంచి 32 వరకు కలిసి ఉంటుంది. ఒకసారి చూడండి. యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో, అతడు అంటే ఆ సుమయోన్ అనేటటువంటి ప్రవక్త తన చేతులతో యేసుక్రీస్తును ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లని ఆయన ఎట్లన్నాడు అంటే, ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని తన గురించి తాను మాట్లాడుకుంటూ, అన్యజనులకు, బాగా వినండి మాట, అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఎవరయ్యా అంటే యేసు ప్రభు. నిన్ను బయలుపరుచుటకు అనే మాట చూడండి. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు అనే వాస్తవం చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు యేసే దేవుడు అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు కూడా అన్యులే కదా. ఒకప్పుడు అన్యులలో నుంచే, అంటే ఇశ్రాయేలులో అయితే కాదు కదా మనం. ఇప్పుడు అన్యులకు దేవుడెవరో తెలియచేయటానికి వచ్చింది ఎవరు? యేసు ప్రభు. దేవుణ్ణి బయలుపరచటానికని, నిన్ను బయలుపరచుట కొరకు అన్యజనులకు వెలుగుగా నీవు పంపావు యేసుక్రీస్తును అని ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా ఈరోజు చాలా మంది యేసే దేవుడు, యేసు తప్ప ఇంకో దేవుడే లేడు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఫెయిల్ అయినట్టేగా. యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు వచ్చిన కార్యక్రమం చేయకుండా, ముగించకుండా వెళ్ళిపోయినట్టేగా. అంటే అన్యజనులకు దేవుడు ఎవరో పరిచయం చేయాలి, అన్యజనులకు దేవుణ్ణి పరిచయం చేయడానికి ఆయన రాక జరిగింది కదా. అంటే ఇప్పుడు మనం అన్యజనులం కదా, ఈరోజు మనకు ఆయన పరిచయం చేసినట్టేనా? ఆ దేవుణ్ణి మరిచి, ఆ దేవుణ్ణి వదిలి యేసే దేవుడు అంటున్నావు అని అంటే నువ్వు యేసుక్రీస్తుని ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నావు, ఎంత భయంకరంగా ఆయన్ని హేళన చేస్తున్నావు. నువ్వు అర్థం కావాలన్నా వద్దా? కనీసం అండి, సరే
నీకు అర్థమైతే అర్థమైంది, కాకపోతే కాకపోయింది. యేసుక్రీస్తు కూడా దేవుడు అని చెప్పేసి నువ్వు అనుకుంటావా? అనుకో. కానీ కనీసం అసలు సిసలైన ఒరిజినల్ దేవుణ్ణి, యేసును పంపించిన దేవుని గురించి ఒక్క మాట కూడా చెప్పకపోతే బాధ కలగదా? యేసుక్రీస్తు ఎంత బాధపడుతున్నాలే. అయ్యా నేనైతే ఇది చెప్పలే, తండ్రి నేనైతే ఇలా చెప్పలే. ఈ మూర్ఖులు, ఈ దౌర్భాగ్యులు, ఈ దుష్టులు ఇలా తయారైపోయారు. కానీ దొంగలు వీళ్ళు, నా విరోధులు, క్రీస్తు విరోధులు అంటే ఎవరో తెలుసా? ఎవరిని పడితే వాడిని క్రీస్తు విరోధు, వాడు వీడు వీడు అని చెప్పి చూపిస్తారు ఈ దొంగలు. కానీ అసలు ఈ దొంగలే క్రీస్తు విరోధులు అన్న సంగతి బైబిల్ చెప్తుంది. క్రీస్తు విరోధి అనే టైటిల్ ఎవరిని పడితే వాడికి ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాడిని ఇవ్వకూడదు. క్రీస్తు విరోధి ఎవడంటే తండ్రిని కుమారుణ్ణి ఎవడైతే ఒప్పుకోడో వాడు క్రీస్తు విరోధి అని చెప్పింది బైబిల్. నీ ఇష్టానుసారంగా వాడుకుంటే ఎట్లా? సో వీళ్ళు ఈరోజు ప్రపంచ వేదిక మీదికి వెళ్ళి దేవుడు ఎవరు అని అడుగుతుంటే, నిజంగా దేవుడు ఎవరు అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెబితే ఎంతటోడైనా సైలెంట్ అవ్వాల్సిందే. కాంట్రవర్సీ అవ్వదు అక్కడ. ప్రపంచానికి నీ దేవుడైనా నా దేవుడైనటువంటి మనందరి దేవుడు ఒక్కడే అని చెప్పాలి. కానీ నీ దేవుడు వేరు, నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నా గొప్ప అని అంటే వాళ్లకు బుద్ధి లేదు. అలా మాట్లాడుతున్నటువంటి, అలా జవాబు చెప్పినటువంటి వాళ్లకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాళ్ళ బుద్ధి గడ్డి తిన్నది. సరే, ఆయనని ఖండిస్తున్నటువంటి వీళ్ళకైనా కొంచెం బుద్ధి ఉండాలనక్కర్లేదా? ఆయన ఏదో తప్పు చెప్పాడు అని చెప్పేసి, వాళ్ళ దేవుడిని గొప్ప చేసి వచ్చాడు అని చెప్పేసి ఖండించడానికి అని చెప్పేసి వీడియో చేసావు, బాగానే ఉంది. నువ్వు కనీసం నువ్వైనా కరెక్ట్ చెప్పొద్దు. దేవుడు ఎవరు? ఆయన గడ్డి తినే, ఆయన పచ్చి గడ్డి తింటే నువ్వు ఎండు గడ్డి తింటావుగా. ఇద్దరు గడ్డి తినే రకాలేగా. కాబట్టి దేవుడు ఎవరు అని అంటే బైబిల్ ఇచ్చే సమాధానం తండ్రి, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, అక్షయుడు, అదృశ్యుడు, అమరత్వం కలిగినటువంటి వాడు, సావు పుట్టుకలు లేనటువంటి వాడు దేవుడు. క్రీస్తు బోధను బోధించిన అపోస్తలులు, ఆ అపోస్తలుల బోధ, అపోస్తలులు ప్రసంగించిన ప్రసంగాలను కొన్నింటిని మీ ముందుంచేసి నేను పాట ముగించేస్తాను. వీళ్ళు ఎలాంటి దొంగలో, క్రీస్తు విరోధులు, పచ్చి క్రీస్తు విరోధులు అనేటువంటి విషయం వీళ్ళు మనకు అర్థం కావాలి. ఈరోజు సొంత మాటలు కాదండి, బైబిల్లో అపోస్తుల కార్యం ఒకటి ఉంది. మనకు పర్ఫెక్ట్ ప్రామాణికమతి అపోస్తలులు చేసిన కార్యాలు, అపోస్తలులు బోధించిన బోధలు, ఏ స్టైల్లో, ఏ విధానంలో ఎలా బోధించారు వాళ్ళు అంటే, ఈ రోజు బోధిస్తున్నటువంటి వాళ్ళు నేను క్రీస్తు బోధలో ఉన్నాను, నేను క్రీస్తు బోధలో ఉన్నాను, నేను క్రీస్తు బోధలో ఉన్నాను అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటారు. అది సత్యం కాదు, నిజం కాదు, అది అబద్ధం. అది కానీ నిజంగా ఎవరు అవునన్నా కాదన్నా క్రీస్తు బోధలో ఉన్నది అపోస్తలులు కదా. నేను క్రీస్తు బోధలో ఉన్నా, నేను క్రీస్తు బోధలో ఉన్నా అని చెప్పేసి నరం లేని నాలుకతో ఎంతైనా నువ్వు మాట్లాడవచ్చు కాక. కానీ నిజమైనటువంటి క్రీస్తు బోధ మీది కాదు, బైబిల్ది, అపోస్తలులది. ఆ అపోస్తలులు ఏం బోధించారో వాళ్ళ ప్రసంగాలు కొన్ని వినిపిస్తాను. పెంతుకోస్తను పండుగ దినాన పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీద దిగినప్పుడు అపోస్తలులందరూ మాట్లాడారు. అక్కడ హైలైట్ గా పేతురు గారి ప్రసంగం ఇక్కడ రాయబడింది మనకు అపోస్తల కార్యంలో. ఆ పేతురు గారు ప్రసంగిస్తూ ఏమని చెప్తున్నాడు ఇశ్రాయేలులతో, అక్కడ ఉన్నటువంటి వాళ్లతో అని అంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు, బాగా దేవుడు, ఎవరి దేవుడు? దేవుడు నజరేయుటకు యేసు చేత, దేవుడు వేరే ఉన్నాడు, ఆ దేవుడు ఎవరి చేత? నజరేయుటకు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను, ఇది మీరే ఎరుగుదురు. చూసారా? తర్వాత దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను, దేవుని జ్ఞానం, దేవుని భవిష్యత్తు జ్ఞానం ప్రకారంగా అప్పగింపబడింది ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఎవరిని లేపెను? యేసుక్రీస్తును లేపింది ఎవరు? దేవుడు. యేసు ప్రభును లేపింది ఎవరు? దేవుడు అని చెప్తున్నారు. దాంతో పాటు 32వ వచనం చూడండి, పేతురు గారి ప్రసంగం. ఈ యేసును దేవుడు లేపెను. ఆ దేవుడు ఎవరు? యేసే దేవుడు అంటావు కదా నువ్వు, మరి ఈ దేవుడు ఎవరు? మర్చిపోయినవా? దాటేసినవా క్రీస్తు బోధని? ఇది క్రీస్తు బోధ. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. ఎవరు ఆ సాక్షులు? ఇప్పుడు అపోస్తలులను కూడా అవమానపరుస్తున్నారు వీళ్ళు, అపోస్తలులను కూడా అబద్ధికులుగా తయారు చేశారు వీళ్ళు.
ఎందుకు? అపోస్తలులు కూడా అదే చెప్పారు. అయ్యా, యేసును లేపిన దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అని వాళ్ళ బోధలో చెప్తే అసలు ఆ దేవుణ్ణే మరిచిపోయారు. ఆ దేవుడిని కంప్లీట్ గా పక్కన పెట్టేసి గంగలో తొక్కేసి ఈరోజు యేసే దేవుడు అంటారంటే అది సువార్త. అది సువార్త అంటారా దాన్ని? అసలు ఏనాడైనా వీళ్ళు బైబిల్ చదువుతారా? పెద్ద పెద్ద పండితులుగా చలామణి అవుతారు తప్ప ఏనాడన్నా బైబిల్ చదివే పని చేస్తారా? కళ్ళకు ఇవి కనపడవా ఏంటి అనిపిస్తుంది అప్పుడు. ఇది పేతురు గారి అపోస్తలుల బోధ. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 33. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొందాడట. తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమరించి ఉన్నాడు. 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఏంది ఈ మాట అర్థం కాదా? చదవరా అసలు బైబిల్? లేకపోతే వీళ్ళందరూ ఏమైనా బైబిల్ పక్కన పెట్టేసి సొంత పుస్తకాలు ఏమైనా రాసుకొని ఫాలో అయిపోతున్నారా ఏంటి అనిపిస్తుంది అప్పుడు. ఇది మొదటి ప్రసంగం. అయితే సెకండ్ ప్రసంగం, సొలొమోను మంటపములో ఒక వ్యక్తిని, ఒక భిక్షాటన చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని, కుంటివాడైనటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత అది చూసినటువంటి చాలా మంది జనాలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను మంటపంలో రెండవ ప్రసంగం మరలా పేతురు గారే స్టార్ట్ చేశాడు. మరలా పేతురు గారు స్టార్ట్ చేసి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూసినట్లయితే 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 3వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. దేవునికి పరిచయం, దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నారో చూడండి. అపోస్తలులు, ఇది క్రీస్తు బోధ. క్రీస్తు బోధలో ఉన్నటువంటి అపోస్తలులు ఎలా దేవుణ్ణి పరిచయం చేస్తున్నారో చూడండి. 13వ వచనంలో, అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు. ఎవరండి? ఇప్పుడు బాగా వినండి. అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు ఎవరు? ఆయన ఎవరు అని అంటే ఇప్పుడు చెప్పారు చూసావా, వీళ్ళు దిక్కుమాలిన పాట కూడా ఒక పాట పాడుకున్నారు, వాళ్ళు రాసుకున్నారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యేసయ్య అని పాట పాడతారు వీళ్ళు. ఇంకిత మినిమం కామన్ సెన్స్ తో బైబిల్ చదివిన అర్థమవుతుందండి. అబ్రహాము దేవుడు ఎవరు, ఇస్సాకు దేవుడు ఎవరు, యాకోబు దేవుడు ఎవరు అనేది. ఇంత దారుణంగా కళ్ళు మూసుకొని బైబిల్ చదువుతారా? లేకపోతే బైబిల్ పక్కన పెట్టి కొత్త బైబిల్ రాసుకున్నారా? అర్థం కాదు. సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని కట్టగట్టుకొని తీసుకెళ్తున్నారు నరకానికి. ఈ లోకంలో దర్జాగా బ్రతుకుతున్నారేమో, అనేకుల చేత పొగడబడుతున్నారేమో, బోధకులు 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 గొప్పవాళ్ళు అని చెప్పేసి పొగడబడుతున్నారేమో మీరు. కానీ మీరు పోయేది నరకమే. పక్క యుగాలు కాలే నరకంలోనే పోతారు మీరు 100%. ఇలాంటి వాళ్ళు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినటువంటి కాలంలో గొప్ప గొప్ప వాళ్ళ స్థానంలో ఎవరున్నారు తెలుసా? సద్దుకయ్యులు, పరిచయులు, ప్రధాన యాజకులు. వాళ్ళు జనాలు ఫాలోవర్స్ ఎవరు వెళ్ళాలంటే వాళ్ళ వెనకాలే. ఈరోజు కూడా అంతే. కాబట్టి ఎవరు అసలు ఇక్కడే? అబ్రహాము దేవుడు ఎవరు, యాకోబు దేవుడు ఎవరు, ఇస్సాకు దేవుడు ఎవరు అని అంటే 13వ వచనం, అనగా మన పితరుల దేవుడు. మన పితరుల దేవుడు ఎవరు? మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఇదండి క్రీస్తు బోధ. అపోస్తలులు, అసలు అపోస్తలులు చెప్పినటువంటి మాటలు ఏమాత్రం గౌరవిస్తారా? వీళ్ళు సేవకులు ఎట్లయితారు? జనాలు గుంపు వెనకాల ఉంది అన్నంత మాత్రాన గొప్ప సేవకులు అవుతారు. అసలు సేవకులే కాదు వీళ్ళు. ఈయన ఏదో పెద్ద సేవకుడు అన్నట్టుగా ఆ వ్యక్తిని ఈయన కౌంటర్ ఇస్తూ మాట్లాడుతున్నారు అనమాట. ఏమని? వాళ్ళ దేవుళ్ళని పొగిడేసి వస్తున్నారు వాళ్ళ మెప్పు కోసం అని చెప్పేసి, కానీ వాళ్ళు ఆయన సరిగ్గా చెప్పలేదు అని ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి పోయినావు నువ్వు. కానీ మీ పరిస్థితి ఎట్టుంది? దొంది అన్నట్టుగా అంతకు మించిన భయంకరమైనటువంటి తప్పులు మీరు మాట్లాడుతున్నారు కదా. అసలు దేవుడు ఎవరు ఇక్కడ? మన పితరుల దేవుడట, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ నీలో ఉందా, పేతురులో ఉందా? నీలో ఉంటే పేతురులో లేనట్టే, పేతురులో ఉంటే నీలో లేనట్టే. పేతురు నిజంగా క్రైస్తవుడు అయితే నువ్వు 100% క్రైస్తవుడు కానట్టే. మరి ఎవరిని విశ్వసిస్తారో విశ్వసిస్తండి సహోదరులారా, ప్రియులారా. క్రైస్తవ సమాజం ఇకనైనా మేల్కోవాలి, కనీసం ఆలోచించాలి. ఎవరిని నమ్మాలి? అపోస్తలులను నమ్మి నడుద్దామా, వీళ్ళను నమ్మి నడుద్దామా? తర్వాత మీరు ఆయనను అప్పగించితిరి. ఎవరిని? యేసుక్రీస్తును అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని
దేవుడు ఆయనను అంటే ఎవరిని? జీవాధిపతిని మృతులలో నుండి లేపాను. దేవుడు లేపాను. ఎవరికి లేపాను? యేసుక్రీస్తును లేపాను. అందుకు మేము సాక్షులము అని చెప్పేసి పదే పదే మేము సాక్షులమని వాళ్ళు చెప్తుంటే వాళ్ళ సాక్ష్యాన్ని కనీసం విలువిచ్చారా? విలువిస్తున్నారా ఈరోజు? ఎంత దారుణమైనటువంటి మాట అంటే, యేసు తప్ప ఇంకొక దేవుడు లేడంట. మరి తండ్రిని ఏం చేసినట్టండి? యేసుకు కూడా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడు ఏం చేశారు? కనీసం జ్ఞానం ఉండాలి కదండి. యేసుక్రీస్తు సిలువలో వేసినప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరికి చేశాడు? ఇప్పుడు యేసే దేవుడు, యేసు తప్ప ఇంకో దేవుడు లేడు. మరి ఎవరికి ప్రార్థన చేసినట్టు? ఎంత దారుణం! లేదండి సగం ముక్క ఆడ ఉంది, సగం ముక్క ఇక్కడికి వచ్చింది, ఆ సగం ముక్క ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తుంది ఇంకో సగం ముక్కకి. ఆ సగం ముక్కకు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఎందుకు అనాలని? ఇంత అవమానకరమైనటువంటి బోధ, ఇంత భయంకరంగా యేసుక్రీస్తును హేళన చేసేటటువంటి బోధ ఇంకెక్కడ ఉండదు. కాబట్టి ఏదో యేసే దేవుడు అన్నంత మాత్రం యేసు ఏదో పెద్ద గౌరవపరుస్తున్నాం మనం అని చెప్పేసి అనే భ్రమలో ఉన్నారు తప్ప, ఆయన బోధకు ఆయన మాటకు విలువివ్వని మీరు ఆయన్ని ఘనపరచడం మళ్ళా డాంబికాలు మేమే ఘనపరుస్తున్నాం అన్నట్టుగా ఒక మాట చెప్పేస్తే సరిపోద్దా? ఆయన మాటలు అనుసరించాల్సిన పని లేదా? ఆయన చెప్పిన మాటలకు విలువివ్వాల్సిన అవసరం లేదా? అది నా బాధ. ఆవిడ ఎంత చక్కగా చెప్తున్నారు, ఎంత అద్భుతంగా రాయబడి ఉంది. ఇది అపోస్తుల బోధ, ఇదే క్రీస్తు బోధ కూడా. ఆ తర్వాత బోధ చేస్తూ ఉన్నప్పుడు అపోస్తులను యోహాను పేతురు గారిని పట్టుకొని బంధించి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళను ప్రజల మధ్యలో నిల్చోబెట్టేసి విమర్శిస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు వాడు ఇచ్చినటువంటి సమాధానాలు కూడా ఎంత బాగున్నాయో ఒకసారి చూసినట్లయితే 4వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చూడండి. మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చాలా బలంగా మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాకుండా వీళ్ళు మాట్లాడొద్దు అని చెప్పడానికి మన దగ్గర అధికారం లేదు. ఎందుకంటే స్వస్థ పడినటువంటి వ్యక్తి కళ్ళ ముందే కనబడుతున్నాడు కాబట్టి భయపడి, ఇదిగో ఇంకోసారి మీరు యేసు నామమును బట్టి మీరు బోధ చేయకూడదని చెప్పేసి బెదిరించి, తర్వాత వీళ్ళు మిగతా అపోస్తలులు తన స్వజనులు ఎద్దుకు వచ్చిన తర్వాత ఇలా బెదురు పెడుతున్నారు, ఈ విధంగా బెదిరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ బెదిరింపుకు మనం భయపడకుండా ఉండాలి అంటే దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పేసి వాళ్ళందరూ అపోస్తలులందరూ కట్టి కలుసుకొని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రార్థన కాదా మనకు మాదిరి? మన ప్రార్థన వాళ్ళ ప్రార్థనలా ఉండకూడదా? మన ఇష్టానుసారంగా ప్రార్థన చేయాలా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రార్థన ఎంత గొప్పగా చేశారో ఒకసారి చూద్దాం. 23వ వచనం 4వ అధ్యాయం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపి, వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు నీవు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? గ్రహించండి జాగ్రత్తగా. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు అంతిక్లేటర్లో ఉంది. అంటే ఇది కీర్తన 2వ కీర్తనలో ఉన్నటువంటి 1వ వచనం 3వ వచనంలో ఉన్న మ్యాటర్ ఇక్కడ రాస్తున్నారు. కీర్తనలో ఉన్నటువంటి మ్యాటర్ అక్కడే ఉంటుందంటే, యెహోవా మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అని అక్కడ ఉంటుంది. ఆ యెహోవా ప్లేస్ లో ఇక్కడ ప్రభు అని తిక్లేటర్లు పెట్టాడు. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా ఉడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. దేవా, నీవు పలికించితివి కదా. ఎవరి ద్వారా పలికించావంటే పరిశుద్ధాత్మ ద్వారా దావీదు నోట పలికించావు కదా అయ్యా. ఈ విధంగా అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని అని మీరు ఏ విధంగా అయితే రాయించారో, అలా పలికించారో, అవి ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన, బాగా వినండి ఇక్కడ, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. మీరు ఏదైతే వ్రాయించారో, మా తండ్రి అయిన దావీదు చేత ఏదైతే వ్రాయించారో అది నిజంగా మా మధ్య జరుగుతుందయ్యా, జరుగుతుంది. నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా
యెహోవాకును ఆయన క్రీస్తుకును. యెహోవాకును అంటే యెహోవా అనే ప్లేస్ లో ఇక్కడ లెటర్ లో ప్రభువుకును ఆయన క్రీస్తు మీదను, ఆయన ప్రభువు మీదను దేవుని మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచారు అని ఇద్దరిని చూపిస్తున్నారు. ప్రార్థనలో కూడా అయితే చక్కగా ప్రార్థన దేవునికి చేస్తూ నీ పరిశుద్ధ సేవకుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఉచ్చరిస్తూ మాట్లాడుతుంటే ఆ దేవుణ్ణి కంప్లీట్ గా మైనస్ చేసి తీసివేసేసి మూసివేసేసి ఏసే దేవుడు యేసు తప్ప ఇంకో దేవుడే లేడు అని అంటే ఎంత అవమానకరమైన మాట అది, ఎంత భయంకరమైన మాట అది. భయము లేని మాట, భయపడకుండా దేవుని భయము విడిచినటువంటి వారి మాటలు. యేసుక్రీస్తును విలువివ్వొద్దా? యేసుక్రీస్తు ఏం బోధించాడో ఆ బోధను అసలు ఏమాత్రం లెక్క చేయొద్దా? మనం గౌరవించొద్దా యేసు ప్రభుని? ఇంకా ఆయన బోధను, క్రీస్తు బోధను బోధించిన అపోస్తలులు, ఆ అపోస్తలు ఏమేమి బోధించారో 5వ అధ్యాయంలో మరలా ఇంకొక మారు ఆ దేవాలయంలో బోధిస్తున్న సందర్భం, దేవాలయంలో పేతురు యోహాన్లు అపోస్తలు బోధిస్తున్నటువంటి విధానం 5వ అధ్యాయంలో చూసినట్లయితే మనం ఒకసారి 29వ వచనం నుంచి చూద్దాం. అందుకు పేతురును అపోస్తలులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును అంటే అపోస్తలులమైనటువంటి మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి, ఈరోజు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి బోధను లెక్క పెట్టట్లేరు, అపోస్తలుల సాక్ష్యమును లెక్క పెట్టట్లేరు, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యమును కూడా లెక్క పెట్టట్లేరు. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అంటే ఇదే. పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యమును కూడా లెక్క పెట్టట్లేరు వీళ్ళు, ఖాతరు చేయట్లేరు వీళ్ళు. కాబట్టి క్రైస్తవ సమాజమా జాగ్రత్త, నరకానికి వెళ్ళకండి. గుంపు ఉంది కదా, అనేకులు ఉన్నారు కదా, చక్కటి మ్యూజిక్ తో రిథంతో మంచి డబరుకములు వాదిస్తూ ఉంటారు కదా, మంచి మనసుకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనల్ని నడిపిస్తుంటారు కదా అని చెప్పేసి ఆ పైన వాటమంతా చూసి వెళితే ఫైనల్ గా వెళ్ళేది మీరు నరకం. జాగ్రత్త. ఈరోజు మాట్లాడుతున్నటువంటి సహోదరుడు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు చూసారా? మాక్సిమం అండి క్రైస్తవ సమాజంలో ఈ దొంగలే, ఈ క్రీస్తు విరోధులు ఎక్కువ ఉన్నారు. క్రీస్తు విరోధుల సమాజం ఒకరిద్దరు కాదండి, ఎవరో ఒక్కడు వస్తాడు క్రీస్తు విరోధి అని చెప్పి చెప్తారు ఈ దొంగలంతా. ఎందుకంటే వీళ్ళే దొంగల ముఠ, వీళ్ళందరి క్రీస్తు విరోధులు మా పైకి రాకూడదని ఒక్కడిని చూపిస్తున్నారు. అనేకులైన క్రీస్తు విరోధులు వస్తారని చెప్పేసి బైబిల్ చెప్పింది. మీకు కావాలి అని అనుకుంటే అదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయములో 18వ వచనం అనుకుంటాను చూడండి. ఒక్కరు కాదు క్రీస్తు విరోధులు అంటే ఒక్కరు కాదు, చిన్న పిల్లలారా ఇది కడవరి ఘడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అన్నాడు. అది లెక్క. ఒక్కడు కాదు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము అన్నాడు. అంటే ఒకరు కాదు, అనేకులు క్రీస్తు విరోధులు. ఈ అనేకులు క్రీస్తు విరోధులు, ఈ అనేకులే నరకానికి వెళ్ళేవాళ్ళు, కొందరే పరలోకానికి చేరేవాళ్ళు, నిత్య జీవము అనే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే. గనక జాగ్రత్త పడండి. ఇన్ని ఆచూకీలు, ఇన్ని సూచనలు, ఇన్ని గుర్తులు ఇచ్చినా కూడా మీరు మేల్కోకపోతే మీ కర్మ, మీరు నరకానికి పోతారు. కాబట్టి ఈ దొంగ బోధకుల మాటలు వినకండి. ఈ దొంగ బోధకులు అని వాళ్ళని ఎలా గుర్తించాలి అని అంటే, అనేకులు ఉంటారు. ఒకటో గుర్తు, యేసే దేవుడు అని యేసు బోధించిన దేవుణ్ణి మరుగుపరుస్తారు, యేసును పంపించిన దేవుణ్ణి మరుగుపరిచి క్రీస్తు బోధను దాటేస్తారు, తండ్రిని కుమారుని ఒప్పుకోరు. ఇంకా చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం, అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యం. ఇదే యోహాను పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి అని మాట్లాడుతుంది అపోస్తలులు. మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. వాళ్ళ సాక్ష్యాన్ని విలువిచ్చేటటువంటి వ్యక్తి, వాళ్ళ సాక్ష్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి ఎలా నమ్ముతాడట? 15వ వచనంలో, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. పెద్ద పెద్ద బోధకులు అనుకునేటటువంటి వాడు భలే జోకులేస్తుంటారు. ఒక మాట వినిపిస్తాను మీకు, మరొక వీడియో వినిపిస్తాను. నేను
ఇష్యూ మాట్లాడతానంటే ఎవరైతే యేసుప్రభు దేవుడు కాదు అంటున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డ వాళ్ళు కాదు. రంజిత్ తోఫిర్ గారి బాధ ఏంటంటే మధ్యలో ఇతను పరిశుద్ధాత్మను నమ్మడు, పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మడు, యేసు దేవుడని నమ్మడు, ఇన్ని అభాండాలు నా మీద వేశాడు ఆయన. చెప్తాను, పరిశుద్ధాత్మ కార్యాలు కానీ పరిశుద్ధాత్మను కానీ నమ్మనని నేను ఇప్పుడేం చెప్పానా? ఇంకా యేసు దేవుడు కాదు అని నేను అన్నానా? ఏమంటే అసలు పెద్దవాళ్ళు మిమ్మల్ని అనడానికి నోరు రావట్లేదు, కానీ అసలు ఆ మాట బుద్ధున్నోడు ఎవడో మాట్లాడండి. రంజిత్ తోఫిర్ గారు యేసు దేవుడు కాదని నేను చెప్పడం ఏంటంటే, యేసుక్రీస్తును నమ్మి అన్యజనుల్లో నుంచి రక్ష. విన్నారు కదా? అంటే ఇది కూడా నేను ఎందుకు వినిపించాను అంటే, దేవుడు ఎవరిలో ఉంటాడు? దేవుడు తన ఆత్మను ఎవరిలో ఉంచుతాడు? వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి యేసును ఎవరైతే దేవుడు అని నమ్మరో వాళ్ళలో పరిశుద్ధాత్మ లేడు అనే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ కి ఒక్క రిఫరెన్స్ అన్నా చూపించు అని అడిగితే చూపించగలరా? 66 పుస్తకాల్లో ఎవరైనా చూపించగలరా? ఆ మాట అనేసరికి ఈ వ్యక్తి విపిఆర్ అనేటటువంటి ఈ సహోదరుడు కంగారెత్తిపోయి, అమ్మో నేను అలా ఎప్పుడన్నానండి? అలా అసలు ఎప్పుడు అనలేదు. నేను యేసు దేవుడు కాదని ఎప్పుడు చెప్పానండి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నిరూపించుకోవటం కోసం. కానీ వాస్తవం ఏంటంటే ఇద్దరిలో లేదు పరిశుద్ధాత్మ. ఎలా చెప్పగలుగుతాం ఇద్దరిలో లేదు అని అంటే? ఇక్కడ చెప్పబడిందిగా. ఇప్పుడు అపోస్తులు మేము సాక్ష్యం ఇచ్చుచున్నామంటే అపోస్తుల ద్వారా అపోస్తులలో ఉండి సాక్ష్యం ఇస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటది? పరిశుద్ధాత్మ ఎవరు కలిగి ఉంటారు? పరిశుద్ధాత్మను ఎవరు కలిగి ఉంటారు అని అంటే ఇక్కడ 16వ వచనం చూడండి. యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకొనున్నో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ నిలిచి ఉంటాడు. వానిలో దేవుడు నిలిచి ఉంటాడు, వాడు దేవుని యందు ఉంటాడు. ఎవడైతే ప్రపంచంలో యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో వానిలోనే దేవుడు ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. మరి వీళ్ళు క్రీస్తు విరోధులు కదా, బైబిల్కి అడ్డంగా వ్యతిరేకంగానే మాట్లాడతారు. బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మాట్లాడరు. ఎందుకు? వీళ్ళు క్రీస్తు బోధను దాటిన వాళ్ళు క్రీస్తు విరోధులు. వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కనుక ఎక్కువ మంది కలగలిపి కట్టగలిసి వాళ్ళు అవతల నుంచి మనల్ని క్రీస్తు విరోధులను చూపించినప్పుడు వచనాధారం లేకుండా చూపిస్తారు వాళ్ళు. అప్పుడు మీరు దొంగలైతే మీరు రైట్ పర్సన్స్ కాకపోతే, మీరు బైబిల్ని నమ్మని వారైతే వాళ్ళ మాట వింటారు. మీరు నిజంగా యథార్థవంతులు అయితే మీరు ఏమని అడగాలి తెలుసా? వాళ్ళని, బ్రదర్ ఉట్టి మాటలతో వాళ్ళు క్రీస్తు విరోధులు అని వాళ్ళని చూపించకండి, వచనం చూపించండి, రిఫరెన్స్ చూపించండి అని మీరు అడగగలిగిన నాడు మీరు వండర్ఫుల్ అవుతారు, మీరు యథార్థవంతులు అవుతారు. అడగాలి అలాంటి వాళ్ళందరినీ. ఎందుకంటే వాళ్ళు గుంపు కలిసి వాళ్ళ బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పేసి వాళ్ళందరూ కట్టగలిసి మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? వీడు క్రీస్తును దేవుడు కాదంటాడు. ఆ విధంగా చూపించి మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అపోస్తులు ఎక్కడైనా ప్రకటించారా? యేసే దేవుడు అని ఎక్కడైనా ప్రకటించారా? చూపించగలరా వీళ్ళు? యేసును ఎవరైతే దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో వాడే దేవునిలో ఉంటాడు, వానిలో దేవుడు ఉంటాడు అని బైబిల్ చెప్పిన తర్వాత నీ ఎక్స్ట్రాలు ఏంటి? అంటే విలువివ్వవా? వాక్యానికి విలువివ్వవా? విలువిస్తే ఇక్కడ దానికి ఎందుకు వస్తుంది మీ బ్రతుకులు? క్రీస్తును అవమానపరుస్తూ, అపోస్తలులను హేళన చేస్తూ, పరిశుద్ధాత్మని కూడా విలువివ్వకుండా, అసలు బైబిల్నే విలువివ్వకుండా, దేవుణ్ణే పక్కన పెట్టేసి దేవుణ్ణి మరిచిపోయి మేమేదో దేవుని సేవకులం అన్నట్టుగా గుంపును జమ చేసుకుని, గుంపును బట్టి వాళ్ళ ప్రామాణికం వాక్యం కాదండి, గుంపు. కానీ ఆ గుంపువే బైబిల్ ఏం చెప్తుందంటే ఆ గుంపున్నోడే నరకానికి వెళ్తాడు, పరలోకానికి రాడు, అలాంటి వాడే నిత్య నాశనానికి వెళ్తాడని బైబిల్ చెప్తుంది. గుంపును బట్టి మాదే నిజమైన సేవ, వేల మంది మా ద్వారా రక్షింపబడుతున్నారు, మా వాక్యం నిజం కాకపోతే, మేము చెప్పేది సత్యం కాకపోతే ఇన్ని వేల మంది ఉంటారా? నీ దగ్గర నలుగురు ఉండొచ్చు కాక నువ్వు సరైన సేవకుడివా? నువ్వు నిజమైన సేవకుడు అయితే నీ దగ్గర వేల మంది ఉండేటోళ్ళు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళు కేవలం ఉట్టి మాటలతో చెప్పి ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వచనాలు చూపించారు, వాడు వచనాల మీద కట్టుకోలేగా, సంఘాన్ని కానీ వాళ్ళ బతుకుని కానీ వచనాల మీద కట్టుకోలేదు, గుంపును చూపిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు స్వయంగా ఏం చెప్పాడు తెలుసా? అనేకుల గుంపే నరకానికి వెళ్తుంది నాయన, ఇరుకు మార్గంలో ప్రవేశించేవాడు కొందరే అన్నారు. ఆ జాబితాలో మేమున్నాం, కొందరమే. కాబట్టి గమనించండి, ఇరుకు మార్గమున ప్రవేశింపబోరాడుడి, నాశనానికి పోయే మా ద్వారము వెడల్పును విశాలముగా ఉన్నది, అందులో ప్రవేశించేవారు దాని ద్వారా పోయేటటువంటి వాడు అనేకులు అని యేసు ప్రభు చెప్పాడు. చిన్నమందా భయపడకుము, దేవుని రాజ్యము నీదే అంటాడు. దేవుడు నీకు రాజ్యమును అనుగ్రహింపగోరుచున్నాడు అని అంటాడు. కాబట్టి ప్రామాణికం వాక్యం ఉండాలి తప్ప గుంపు ఉండకూడదు పిల్లలు. సో ఈ లెక్కల ప్రకారంగా ఇంత మాత్రమే కాకుండా ఫైనల్ ఒక మాట చెప్పి నేను పాఠం ముగించేస్తాను. వీళ్ళు
యేసు ప్రభును దేవుని కుమారుడని ఒప్పుకుంటామండి, దేవుడని ఒప్పుకుంటామండి, ప్రధాన యాజకుడు అంటామండి, అపోస్తులుడు అంటామండి, సేవకుడు అంటామండి, ప్రవక్త అంటామండి, రకరకాలు అంటామండి, బోల్త కొట్టించడానికి, మనల్ని నరకానికి లాక్కొని పోవటానికి. ఇవన్నీ దీన్నే జిమిక్కులు అంటారు అన్నమాట. బైబిల్ లేదా అంటాడు, ఏమని నమ్మమన్నాడు? మరి బైబిల్లో ఉంది కదా అంటాడు. అంటే దేవునికి తెలియదా విషయం? యేసు ప్రభుకు తెలియదా విషయం? అపోస్తులకు తెలియదా విషయం? పరిశుద్ధాత్మకు తెలియదా విషయం? ఇన్ని ఉన్నాయి బైబిల్ అని. ఇన్ని ఉన్నప్పటికీ యేసు ప్రభు దేవుని కుమారుడు, అబ్రాహాము కుమారుడు, దావీదు కుమారుడు, మరియ కుమారుడు, ప్రధాన యాజకుడు, సేవకుడు, ఇన్ని ఉన్నప్పటికీ ఓన్లీ కేవలం యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రమే నమ్మాలి, యేసును దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి అని బైబిల్ చెప్పింది. అంత కరాఖండిగా చెప్పింది. అంటే దేవునికే తెలియక రాశాడట. దేవునికి తెలియని విషయాలు మీకు తెలిసినాయంటరా? నరకానికి పోయే టాలెంట్ కాకపోతే ఏంటది? బైబిల్ని దాటడం, క్రీస్తు బోధన దాటడం అంటే నరకానికి వెళ్ళే టాలెంటే అది. ఆ మాట చూపించిన పాఠం ముగించేస్తాను. 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, అంటే అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు పోలేడు అంటే దాని అర్థం ఏంటి? యేసు తప్ప ఇంకొక మార్గం లేదు. వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ఒక్కడే మనకు మార్గం దేవుని యొద్దకు చేరటానికి. ఇంకొక మార్గం లేదు అని అర్థం. వన్ అండ్ ఓన్లీ యేసు క్రీస్తే మార్గం దేవుని యొద్దకు చేరటానికి. నా ద్వారా తప్ప అని అంటే అది దాని అర్థం. మరి ఇక్కడ యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప అంటే అర్థం ఏంటి? అది ఎంత కరాఖండిగా బైబిల్ చెప్పింది. అయినా దీనికి విలువగా మీరు కొంతమంది ఉంటారు మేధావులు, నరకానికి డైరెక్ట్ టికెట్ తీసుకున్నటువంటి వాడు. ఇలాంటి మాటలకు మీరు విలువ ఇవ్వకండి, దీన్ని పట్టించుకోకండి. మీరు ఇలాంటి చాలా మాట్లాడతారు, అసలు లాంటి పట్టించుకోకండి. మీరు ఏమనుకుంటాం, మనం నరకానికి వెళ్ళే బ్యాచే, నరకం చాలా ఎర్రగుంటది, మీరు రారా? ఇలాంటి బ్యాచ్ అనమాట, నరకానికి తోసుకొని పోయేటటువంటి బ్యాచ్. ఈ మాటలు పట్టించుకోకు. ఇది అలా ఎందుకు రాశాడంటే నేను చెప్తానండి, అసలు యోహాను పత్రిక రాయాల్సిన సందర్భంలో ఎందుకు రాశాడో అని రాగం స్టార్ట్ చేస్తాడండి. అంటే ఇప్పటి వరకు ఉపయోగపడి ఇప్పటి వరకు మనకు కూడా వర్తించే విధంగా రాయలేదా? కేవలం అక్కడ వ్యతిరేకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయపడ్డారు, వాళ్ళకి భయపడి ఇట్లా రాశాడు, ఓపెన్ గా రాయలేదు. దేవుడు కూడా భయపడతాడా? ఏం మాట్లాడతారండి? మీ వర్షాన్ని మీరు నెగ్గించుకోవడం కోసం ఇంత దారుణంగా మాట్లాడతారా? తయారైపోయేది ఈరోజు. యేసుప్రభు చెప్పినట్టు వాళ్ళ బోధను సక్సెస్ చేసుకోవటానికట శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తారని చెప్పాడు? ఒకరిని తమ మతములో కలుపుకోవటం కోసం సముద్రమును భూమిని చుట్టేస్తారన్నట్టుగా. మరి ఆ కాలంలో వాళ్ళు ఏం చుట్టారో చుట్టలేదో మాకైతే తెలియదు, కానీ ఈ కాలంలో నేనైతే కళ్ళారు చూస్తున్నాను వీళ్ళందరినీ. సముద్రమును భూమిని చుట్టేస్తారు. డైరెక్ట్ గా వచనాలు డైరెక్ట్ గా ఆజ్ఞాపించాడు దేవుడు, ఇలా నమ్మవయ్యా, ఇలా నమ్మితే నీ నిత్య జీవం అని చెప్పాడు. ఏం పోయే కాలం అండి నమ్మక? నమ్మితే ఏమైంది? మాకు ఏదో లోపల సారం అర్థమైంది, దేవునికి అర్థం కాని సారం నీకు అర్థమైంది కదా. ఆ విషయాలన్నీ ఏదో యేసుప్రభుకు తెలియదన్నట్టుగా, అపోస్తులకు అసలు జ్ఞానమే లేదన్నట్టుగా, వాళ్ళందరినీ తిరస్కరించేసి మేమేదో కొత్తగా వెలుగు తీసాము లోపటి నుంచి జ్ఞానం అన్నట్టుగా. అట్లా కాదు, దేవుడు నమ్మండి. ఏడని ఉందా ఒక వచనమన్నా? దేవుడు నమ్మితే దేవుడు మనలో ఉంటాడని కానీ, దేవుడు నమ్మితే ఈ లోకాన్ని జయించవచ్చు అని కానీ, దేవుడు నమ్మితే నిత్యజీవం వస్తుంది ఒక్కటైనా చూపించవచ్చుగా? అది శాత కాదు. ఎందుకు ఇంత ఘోరమైన మోసం? అసలు ఏం సాధిద్దామని నరకానికి వెళ్ళి? సాతాను ఏజెంట్లు కాబట్టి ఇంత తపన పడుతున్నారు మీరు. కాబట్టి జాగ్రత్త పడండి. బైబిల్ బోధ వినండి అయ్యా, చదవండి, ఒక్కసారి బైబిల్ చదవండి. నేను మాట్లాడుతుంది ఆ క్రీస్తు విరోధుల గురించి కాదు. వాళ్ళు మారరు, కానీ వింటున్న మీరైనా మారాలి కదా. బైబిల్ చదవండి. కొంతమంది ఉంటారు, వాళ్లకు చెంచాలు వాట్సాప్ల్లోనూ ఈ యూట్యూబుల్లోనూ కామెంట్లు వల్గర్గా తిడుతూ దారుణంగా కామెంట్లు రాస్తా ఉంటారు. వీళ్ళు యథార్థవంతులు కాదు, పరిశీలన చేయరు. అవును నిజమా కాదా, ఎంతమటుకు సత్యం, ఎంతమటుకు వాస్తవం అని పరిశీలన చేయరు. వాళ్ళ ఒత్తాసు పలుకుతూ వాళ్ళ చెంచాలు కదా వీళ్ళు. అందుకోసమే ఎలా మాట్లాడతారంటే, మా బోధకుల్ని అట్టంటవా ఇట్టంటవా అని చెప్పేసి వీడియోలు మాట్లాడటం, ఏదో చేయటం చేస్తారు తప్పించి దేవుని తరపున, పరిశుద్ధాత్మ తరపున, అపోస్తుల తరపున, యేసుక్రీస్తు ప్రభువారి తరపున ఎవరు మాట్లాడుతున్నారు? ఇంత దారుణంగా అసలు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు పంపించిన యేసుక్రీస్తునే దేవుడు అని అంటే దేవుడు బాధపడ్డా? యేసుక్రీస్తు బాధపడ్డా? ముఖ్యంగా యేసుప్రభు బాధపడతాడండి. ఎందుకంటే ఆయన వచ్చింది రావటానికి ఇలా ముఖ్యమైనటువంటి కారణమే నిజమైన దేవుడిని పరిచయం చేశాడు. ఆయన బోధ, క్రీస్తు బోధలో నిలిచి ఉంటే దేవుడు అర్థమవుతాడు. క్రీస్తు బోధను దాటిన ప్రతివాడు దేవుణ్ణి అంగీకరించాడట. క్రీస్తు బోధను దాటిన దొంగ క్రైస్తవులు, క్రీస్తు విరోధులు, అలాంటి వాళ్లతో జాగ్రత్త, జాగ్రత్త. పెద్ద పెద్ద మునగాళ్ళు అన్నట్టుగా ఖండిస్తున్నారు, కానీ అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు. పెద్ద ఖండన. కొన్ని ఖండించిన ఏమైనా పద్ధతిగా కరెక్ట్ గా అసలైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు బ్రదర్, యేసుప్రభు పంపించిన ఆయన అని ఏమైనా చెప్తున్నారా? అది లేదా? ఎందుకు ఖండించి మాత్రం దండగా? కాబట్టి మీరు జాగ్రత్త పడండి.
మీకోసమే, మీరు జాగ్రత్త పడాలని, ఆలోచించాలని. ఎవరైనా నిందించడం, దూషించడం లాంటి చేస్తే అసలు నేను ఏ మాత్రం పట్టించుకోను. అసలు అలాంటి వాళ్ళని రిప్లై కూడా ఇవ్వను. నేను పట్టించుకోను. కుక్కలు మరుగుతుంటాయి, ఏనుగు వెళ్ళిపోతా ఉంటది, కుక్కల వైపు ఏనుగు తిరగదు. అది నా టైపు. కాబట్టి నేను పట్టించుకోను. వాస్తవం చెప్తా. కొట్టినా, తిట్టినా, చంపినా వాస్తవం చెప్పి చేస్తా. కాబట్టి మీరు ఆ వాస్తవంలో, ఈ సర్వసత్యంలో మీరు ఉండాలి. మీరు కూడా పోరాటం చేయాలి. మీరు కూడా గళమెత్తాలి, నేర్చుకోవాలి, చెప్పాలి. ఎందుకంటే సమాజాన్ని అందరినీ లాక్కొని వెళ్ళిపోతుంది సాతాను తన పరిచారకులను పంపించి. సాతాను పరిచారకులే క్రైస్తవ్యంలో నిండా ఉన్నారు. కాబట్టి బహుపరాక్ జాగ్రత్త పడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్లయితే ఇచ్చిన ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగో నాయనా, మీరు ఈ లోకానికి పంపించారు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ గురించి తెలియచేయటానికి, మీరెవరో మాకు తెలియచేయటానికి. తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు యథార్థపరుడుగా, యథార్థవంతంగా తండ్రి మీ గురించి చెప్పారు, మీ గురించి మాకు పరిచయం చేశారు. అదే విషయాలు బైబిల్లో పొందుపరిచి ఉన్నాయి తండ్రి. మిమ్మల్ని ఎంత గొప్పగా సమాజం మధ్య ప్రచారం చేశారో, మీ గురించి ఎలాగైతే మాకు తెలియచేశారో అదే విధముగా అపోస్తలులు తెలియచేశారు. అదే విధముగా మేమును మీరున్నారు, మీరొక్కరే దేవుడు అని, మీరు ఈ లోకానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు పంపించారనేటటువంటి వాస్తవమైన వాక్యానుసారమైన సువార్తను ప్రకటిస్తున్నాం తండ్రి. దేవా, ఇంత గొప్ప భాగ్యం, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము తండ్రి. దేవా, మీ మాటలను ఉన్నట్టుగా మాకు తెలియచేసినందుకు మరొక్కసారి స్తుతులు చెల్లిస్తూ ఇక ముందుకు కూడా చెల్లించడానికి, ఇక ముందుకు కూడా తండ్రి మీ మాటలు మేము ప్రకటించడానికి ఉన్నట్టుగా మీరున్నారు, మీరు మాత్రమే దేవుడు, మీరు ఈ లోకానికి మీ ప్రియ కుమారుడైన కృష్ణను పంపించారు అని వాస్తవాలు తెలియచేయడానికి కావలసినటువంటి ధైర్యమును మాకు అనుగ్రహించి, ఆత్మ సహాయమును మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రాధాయపడుతూ బ్రతిమాలు కొంచెం మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా మీరు నియమించిన యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కదా తండ్రి. ఆమేన్.